ఢిల్లీ టూర్ లో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో ఇవాళ రెండో రోజు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కాబోతున్నారు. ఉదయం 10:30కు కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అవుతారు. సాయంత్రం పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పూరితో సమావేశమవుతారు. రాత్రి 8 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ, అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేయాలని విన్నవించనున్నారు సీఎం. ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న ప్రధాని మోదీతో భేటీ అయిన చంద్రబాబు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని ప్రధాని మోదీకి అందజేశారు. పోలవరం మొదటి విడత నిధులు, రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా అందించే నిధులపై చర్చించారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. ఢిల్లీలోని చంద్రబాబు అధికారిక నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రితో ఏపీలో రైల్వే ప్రాజెక్టులు, వైజాగ్ రైల్వే జోన్ పై చర్చించారు. ప్రధాని మోదీతో ఫలవంతమైన సమావేశం జరిగిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేంద్ర కేబినెట్ ఆమోదించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. ఇక ఏపీలో జరుగుతున్న పరిణామాలు ప్రధానికి వివరించారని, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు కేంద్ర మద్దతుపై మోదీ హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారన్నారు.